హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23వ తారీఖున తన బర్త్డే సందర్భంగా అక్టోబర్ 22వ తారీఖున ఒక రోజు ముందుగానే ప్రభాస్ అనురాగపూర్ డైరెక్షన్ వస్తున్న ఫౌజీ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే చిత్ర యూనిట్ మైత్రి మూవీ మేకర్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో అసలు ఇది మామూలు అప్డేట్ కాదు. అసలు ఇప్పటి వరకు బర్త్డేకి ఇంకా 3 days కూడా లేదు కదా, ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రావట్లేదంటే ఈ మూవీస్ నుంచి. దాదాపు ఒక అర డజన్ కు పైగా సినిమాలు చూస్తున్నాం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర నుంచి. ఇప్పటి వరకు ఎలాంటి ఏ మూవీ అప్డేట్ కూడా రాకపోవడంతో ప్రభాస్ గారి అభిమానులు అయితే ఎంతగానో బాధపడుతున్నారు గైస్. సో వీటన్నిటిని స్టాప్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ మన ప్రభాస్ అండ్ అలాగే అనురాగపూర్ డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇది మామూలు అప్డేట్ కాదు. సో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే ఈ అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అభిమానులు ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. సాధారణ ప్రేక్షకులతో పాటు అభిమానులతో పాటు అందరూ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు గైస్. సో ఈ మూవీ నుంచి ఫౌజీ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ అయితే అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో మన ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అండ్ అలాగే టైటిల్ అనౌన్స్ కూడా ఉండబోతుంది ఖచ్చితంగా. సో ఒక రోజు ముందుగానే అక్టోబర్ 23వ తారీఖున మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఫౌజీ మూవీ నుంచి ఒక రోజు ముందుగానే అక్టోబర్ 22వ తారీఖున వాళ్ళు అఫీషియల్ గా గ్లిమ్స్ అండ్ అలాగే ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ చేస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా ఒక ప్రీ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. దీపావళి సందర్భంగా, దీపావళి పండుగ సందర్భంగా దీపావళి విషెస్ చెప్తూ మైత్రి మూవీ మేకర్స్ అండ్ అలాగే ఇటు ప్రభాస్ గారు అండ్ అలాగే అనురాగపూడి గారు ఒక ప్రీ లుక్ ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లుక్ అయితే నిజంగా చెప్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చుట్టూ గన్స్ తో మన ప్రభాస్ గారి నీడతో షాడో పెట్టుకొని చుట్టూ గన్స్ తో మొత్తం గన్స్ తో నింపేసి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. అసలు మామూలుగా లేదు, చంపేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రీలుక్ తోనే ఈ రేంజ్ హైప్ అంటే అసలు మామూలు విషయం కాదు. ఆల్రెడీ ఆయన కట్అవుట్ కి ఎలాంటి లుక్ అయినా సరే చంపేస్తారనుకోండి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే ఫౌజీ మూవీ 1940 నేపథ్యంలో సాగే కథతో అయితే మన ముందుకు రాబోతుంది బ్రిటిష్ కాలంలో. అయితే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు బ్రిటిష్ లో ఒక సైన్యాధిపతిగా అయితే నటిస్తున్నారు. RRR లో మన రామ్ చరణ్ గారు కూడా బ్రిటిష్ తరపున పోలీస్ ఆఫీసర్ గా నటించారు కదా. సో అదే రకంగా ఇప్పుడు ఫౌజీ మూవీలో కూడా బ్రిటిష్ ఆఫీసర్ గానే నటించబోతున్నారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అయితే ఒక మిషన్ మీద, అండర్ కవర్ ఆఫీస్ అనొచ్చు, లేదా ఒక మిషన్ మీద, ఏదో ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు బ్రిటిష్ అధికారుల వాళ్ళ సామ్రాజ్యమే నడుస్తుంది కాబట్టి 1940 అప్పటికి మనకు స్వాతంత్రం రాలేదు, బ్రిటిష్ సామ్రాజ్యమే నడుస్తుంది. సో వాళ్ళ పాలనలోనే ఉంటూ వాళ్ళకే వ్యతిరేకంగా ఎలా తిరిగాడు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక క్లూ కోసం అక్కడైతే వాళ్ళ దగ్గరే పనిచేస్తూ ఆ క్లూని దక్కించుకొని ఎలా పోరాడాడు అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఫౌజీ మూవీ అయితే. సో ఈ కాన్సెప్ట్ తో ఇంతకు ముందు చాలా సినిమాలే వచ్చాయి, కాదనట్లేదు. కానీ ఇప్పుడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారితో తీస్తున్న, అనురాగపూడి గారు తీస్తున్న ఫౌజీ మూవీలో వేరే లెవెల్లో కంటెంట్ ఉండబోతుంది అని చెప్పి ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో అదే రకంగా ఇప్పుడు ఈ మూవీతో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నెక్స్ట్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం మాత్రం కంపల్సరీగా కనిపిస్తుంది గైస్. అయితే ఈ ప్రీ లుక్ అసలు ఇప్పటి వరకు ఎలాంటి లుక్ గానీ, టైటిల్ అనౌన్స్మెంట్ గానీ, అసలు గ్లిమ్స్ గానీ ఏది కూడా రాలేదు. ఈ ప్రీ లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి. సో ఖచ్చితంగా ఫౌజీ మూవీతో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు తన సక్సెస్ రేట్ ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని కంటిన్యూ చేసేలాగానే కనిపిస్తున్నారు. సో ఆల్రెడీ ఇంతకు ముందు సలార్ అండ్ అలాగే కల్కి 2888 మూవీతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోస్ మీద ఉన్నారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఇంకా కొన్ని మూవీస్ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఫౌజీ మూవీ జస్ట్ ప్రభాస్ అనురాగపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ మూవీ అప్డేట్ మాత్రమే ఇది. ఇంకా సలార్ 2 శౌర్యాంగ పర్వం అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి కల్కి 2888 నాగవంశీ డైరెక్షన్ లో వస్తున్న కల్కి 2888 మూవీ నుంచి ఇంకా అప్డేట్ రాలేదు గైస్. అండ్ అలాగే సందీప్ రెడ్డి వంగ అండ్ అలాగే మన ప్రభాస్ గారి డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ అప్డేట్, ఇంకా ఇటు ది రాజా సాబ్ మూవీ అప్డేట్ ఉంది. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో ఇంకో మూవీ కూడా కమిట్ అయ్యారంట. సో ఇలా చూసుకుంటూ పోతే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి దాదాపు ఒక అర డజన్ కు పైగా సినిమాలు అయితే లైన్ లో ఉన్నాయి. సో ఒకటెనకాల ఒకటి బ్యాక్ టు బ్యాక్ అసలు రెస్ట్ లేకుండా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే కష్టపడుతున్నారు గైస్. సో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తూ ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి గైస్. సో అక్టోబర్ 22వ తారీఖున ఒక రోజు ముందుగానే మన ప్రభాస్ గారి బర్త్డే కి ఒక రోజు ముందుగానే ఫౌజీ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ అలాగే లుక్ అండ్ అలాగే అసలు కంటెంట్ ఏంటిది అనేది వాళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు కూడా చూడండి ఈ లుక్ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను గైస్. అండ్ నేను బై బై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.